దేవుని సన్నిధిలో నీ కష్టాలన్నీ చెప్పుకో. నీ చిన్న విషయాన్ని కూడా దేవుని చెప్పు. ఏదైనా చెప్పవచ్చు దేవునితో. మీరు సంసోన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీరు చెడిపోయాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు అంటారు కదా. ఆయన ఎలాంటి వాడంటే మంచినీళ్ళైతే కూడా దేవుడిని అడిగాడు. స్తోత్రం చెప్పాలి. గాడిద ఎముకతో 1000 మందిని చంపేసి ఏతాము లోయ దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అన్నాడట. అక్కడ ఆ లోయలో ఒక గుంటను దేవుడు చీలిస్తే, ఒక లోయని చీలిస్తే అక్కడ నుండి ఊటలు బయలుదేరితే అక్కడ మంచినీళ్ళు తాగేశాడు. హాగరు మంచినీళ్ళు, నా బిడ్డను చనిపోతున్నాడు నీళ్లు లేక, ఏంటి ప్రభు అంటే ఆయన ఊటను పెట్టి రేపాడట. ప్రియులారా, మంచినీళ్ళు కూడా అడిగి పొందుకున్నారు దేవుని పిల్లలు. అలాగే నీ పిల్లల కొరకు రేయి మొదటి జామును లేచి విజ్ఞాపన చేస్తే నీకు సమీపముగా ఉండి నీ బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు. నీ బిడ్డల చదువుల విషయంలో దేవుని కృపతో